హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ జాబ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్ ఇండియా వ్యాప్తంగా మల్టిపుల్ జాబ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్యాకింగ్ జాబ్ అడుగుతున్నారు కాబట్టి ప్యాకింగ్ జాబ్స్కి ఫ్లిప్కార్ట్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ జాబ్ అంటే ఫ్రెండ్స్ 15,000 నుంచి 20,000 దాకా మీరు పర్ మంత్ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. ఎక్కువ రిస్క్ ఏమి ఉండదు. పని అవర్స్ మాత్రము 6 అవర్స్ నుంచి 8 అవర్స్ మాత్రమే పర్ డే ఉంటుంది ఫ్రెండ్స్, గమనించండి. ఇందులో మీరు ప్యాకింగ్ జాబ్స్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ వీక్లీ ఆఫ్స్, ఈఎఫ్, పిఎఫ్, ఇంకా దీపావళి బోనస్లు, పర్సనల్ లీవ్స్ 18 వీళ్ళు అన్నీ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ జాబ్స్ని అయితే మీరు వదులుకోకండి. ఫ్లిప్కార్ట్లో మంచి జాబ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ రిక్రూట్మెంట్ 2002 అప్లై నౌ ఫర్ ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. కంపెనీ నేమ్ ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్. అప్లై మోడ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోండి. ఇక నేమ్ ఆఫ్ పోస్ట్ డిపార్ట్మెంట్ ప్యాకింగ్ జాబ్స్, ప్యాకింగ్ డిపార్ట్మెంట్. హౌ కెన్ అప్లై? ఆల్ ఇండియా వైజ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి, మేల్ ఫీమేల్. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఎవరైనా సరే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేను ఈ లింకును డిస్క్రిప్షన్లోనైతే ఇస్తాను, దయచేసి గమనించండి ఫ్రెండ్స్. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్, దయచేసి రిక్వెస్టింగ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ సడలింపు అయితే ఇచ్చారు. ఇక ఈ జాబ్కి ఫ్లిప్కార్ట్ రిక్రూట్మెంట్ 2002 ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th క్లాస్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇక వీళ్ళందరూ ఎలిజిబుల్ అండి. ఎవరైనా సరే ఫ్లిప్కార్ట్లో ప్యాకింగ్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ఉంటుంది. సెలక్షన్ ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ జాబ్కి షార్ట్ లిస్ట్ బేస్ ఆఫ్ అప్లికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. క్యాండిడేట్ షోల్డ్ హ్యావ్ డన్ ఆల్సో చెక్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్. ఇక శాలరీ విషయానికి వస్తే వీళ్ళు మీ యొక్క క్వాలిఫికేషన్ని బట్టి, మీ యొక్క పోస్ట్ను బట్టి వీళ్ళైతే శాలరీస్ అయితే ఇస్తారు, అకార్డింగ్ టు పోస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోమని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లికేషన్ ఫీజ్ పర్ ఫ్లిప్కార్ట్ కంపెనీ జాబ్స్ 100% అప్లై, నో ఛార్జ్. అప్లైకి అయితే రూపాయి సుతాగా తీసుకోరంట, నో ఛార్జ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. హౌ టు అప్లై? వీళ్లకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంది కెరియర్కి సంబంధించి. ఆ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై అయితే చేసుకోండి. నేను ఏ విధంగా అప్లై చేసుకోనో మీకు డీటెయిల్స్ కన్నా అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక కింద ఇది ఉంది కదా, క్లిక్ నౌ, ఇక్కడ క్లిక్ చేయాలి. మనము అఫీషియల్ వెబ్సైట్ కెరియర్లోకి వెళ్తున్నాము. కెరియర్స్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఒక ఇలా ఉంటుందండి. ఇలా కింద స్క్రోల్ చేస్తే జాబ్స్ చాలానే ఉన్నాయి, గమనించండి. కెరియర్ మీద క్లిక్ చేయండి. మీద కెరియర్ అని ఉంది కదా, ఇక్కడ కెరియర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇందులో మీరు ప్యాకింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే ప్యాకింగ్ జాబ్స్ అయితే వస్తాయి. ఇక మీరు కిందికి స్క్రోల్ చేయండి. మీకు ప్యాకింగ్ జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేయండి. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు, మీ యొక్క లొకేషన్ బెంగళూరు, కర్ణాటక, ముంబై ఇట్లా ఉంది కదా. ఇక్కడ కింద
ముందు కదా 15 మరిన్ని అని చెప్పేసి అక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే హైదరాబాద్ అని చెప్పేసి చూస్తుంది, అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక దేనికోసం అంటే ఫంక్షన్స్ మీకు ప్యాకింగ్ జాబ్స్ కాబట్టి ప్యాకింగ్ అని ఉంటుంది, ఇక్కడ మీరు క్లిక్ చేయండి, అక్కడ మీకు ఉంటుందండి. ఇక కిందికి స్క్రోల్ చేస్తే మల్టిపుల్ జాబ్స్ కాబట్టి చాలా జాబ్స్ అయితే ఉంటాయి. ఇట్లా క్లిక్ చేసిన కొద్దీ మీకు జాబ్స్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జాబ్స్, మీరు ఏ జాబ్ కానీ అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ ప్యాకింగ్ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేసిన కొద్దీ మీకు జాబ్స్ అయితే చూపిస్తుంది. ఏ జాబ్కైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా అప్లై చేసుకోండి. దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.